ఏపీ ప్రభుత్వం మొన్నే బడ్జెట్ కూడా ప్రవేశపెట్టింది. బడ్జెట్ చూస్తే 3.22 లక్షల కోట్లు. వాళ్ళు ఇచ్చే ఉంటే సూపర్ సిక్స్ ఇంత పొడుగు ఉంది. సూపర్ సిక్స్ని అమలు చేయాలంటే ఆ బడ్జెట్ సరిపోదు. మరి ఆ 3.22 లక్షల కోట్లు ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పేసి ఏబిఎన్ రాధాకృష్ణ ప్రశ్నిస్తున్నాడు. తన కరపత్రికలో కూడా రాశాడు. అదేవిధంగా అప్పుల గురించి ఎక్కడా కానీ ప్రస్తావించలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్స్ అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసుకొని కొన్ని అంకెలు కూడా రాశారు. అవన్నీ కూడా సాధ్యమయ్యేటివేనా? రాష్ట్ర ఆదాయం అంతంత మాత్రంగానే ఉంది. గత 9 నెలల నుంచి రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. మరి ఏ విధంగా 3.22 లక్షల కోట్లు సంపాదిస్తారు అని చెప్పేసి రాధాకృష్ణ కొన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తాడు. అంచనాలు అందేనా అని చెప్పేసి ఒక పెద్ద హెడ్లైన్ పెట్టి రాధాకృష్ణ రాయడం కూడా జరిగింది. 3.22 లక్షల కోట్ల భారీ బడ్జెట్, కేంద్ర గ్రాంట్ల మీద కొండంత ఆశ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా పన్నేతర ఆదాయం లెక్కలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. అవన్నీ కూడా సాధ్యమేనా అని చెప్పేసి రాధాకృష్ణ చాలా స్పష్టంగా తన కరపత్రికలో రాసి చూపించడం కూడా జరిగింది. ఒకసారి రాధాకృష్ణ ఏం రాశాడో మీకు అందరికి కూడా తెలియజేస్తాను. ఆయన ఏం రాశాడంటే, గణాంకాలు, లక్ష్యాలు, కేటాయింపులు అన్నీ గణంగానే ఉన్నాయి, చాలా బాగానే ఉంది. కానీ 3.22 లక్షల కోట్లు బడ్జెట్లో పేర్కొన్న కొన్ని అంచనాలను అందుకోగలరా కూటమి ప్రభుత్వం అనే సందేహాలు తలెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్, అదేవిధంగా పన్నేతర ఆదాయం మీద కూటమి ప్రభుత్వం కొండంత ఆశలు కూడా పెట్టుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి 7,432 కోట్ల రూపాయలు పన్నేతర ఆదాయం వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాల ప్రకారం అప్రాక్సిమేట్లీగా 7,018 కోట్లు వచ్చే అవకాశం కూడా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలోనూ ఇంకా తక్కువగానే వచ్చింది. కానీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో పన్నేతర ఆదాయం 19,119 కోట్లు వస్తుందని చెప్పేసి కూటమి ప్రభుత్వం అంచనా కూడా వేసింది. దీంట్లో భూముల అమ్మకం, ఎర్రచంద్రం అమ్మకం, ఈ రెండింటి ద్వారా పన్నేతర ఆదాయానికి ప్రధాన మార్గాలు ఈ రెండు. ఇంత భారీగా అంచనాలు ప్రకటించినప్పుడు ఏ మార్గాల్లో ఎంతెంత వస్తుందో కూడా కూటమి ప్రభుత్వం చెబితే చాలా బాగుండేది అని చెప్పేసి కూడా వినిపిస్తున్నాయి. ఇక పన్ను ఆదాయం అంచనాలు కూడా వాస్తవాలకు దూరంగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్లోనూ వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్లోనూ పన్ను ఆదాయం అంచనాలు ఒకే రకంగా కూటమి ప్రభుత్వం పేర్కొనడం కూడా జరిగేది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదాయం 1,09,789 కోట్లుగా మొదట అంచనా వేసి ఇప్పుడు సవరించిన అంచనాలని చెప్పేసి దానిని 94,966 కోట్లు తగ్గించేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి కూడా పన్ను ఆదాయం 1,09,006 కోట్లుగా అంచనా వేశారు. అంటే సవరించిన అంచనాల కంటే దాదాపుగా 14,000 కోట్లు పెంచేయడం కూడా జరిగింది. ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో అది కూటమి ప్రభుత్వమే చెప్పాలి. అలాగే కేంద్రం ఇచ్చే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ మీద కూటమి ప్రభుత్వం భారీగా ఆశలు కూడా పెట్టుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాల ప్రకారం గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ రూపంలో వచ్చేది 21,966 కోట్లు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వీటిని అమాంతం పెంచి 32,384 కోట్లుగా కూటమి ప్రభుత్వం బడ్జెట్లో కూడా చూపించింది. అంటే అప్రాక్సిమేట్లీగా 10,418 కోట్లు ఎక్కువగా అంచనా కూడా వేశారు కేంద్రం. ఎందుకంటే కేంద్రంలో వీళ్ళకి అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ నేపథ్యంలో తాము అనుకున్న మేరకు నిధులు రాబట్టవచ్చు అని చెప్పేసి కూడా కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరంలో అన్ని మార్గాల్లో 1,04,382 కోట్లు అప్పులు కూడా తెస్తామని చెప్పేసి బడ్జెట్లో చాలా స్పష్టంగా కూడా రాశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 1,04,382 కోట్లు అప్పులు తెస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం బడ్జెట్లోనే చెప్పేసింది. ఇంకా కూటమి ప్రభుత్వం గత 9 నెలలుగా చేసినటువంటి అప్పుల ప్రస్తావన ఎక్కడా కానీ ప్రస్తావించలేదని చెప్పేసి కూడా రాధాకృష్ణ ప్రశ్నిస్తున్నాడు. అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ప్రభుత్వం అప్పుల వివరాలు దాచిపెట్టింది. దీనికి కారణమేమీ తెలియడం లేదు. ఒక చోట మాత్రం జిఎస్డిపిలో రాష్ట్ర అప్పు శాతం ఎంత అనేసి చెప్పడం కోసం గ్రాఫిక్స్లో చాలా అస్పష్టంగా చూపించారు. ఇందులో పబ్లిక్ డెట్ 6 లక్షల కోట్లు దాటిందని చెప్పేసి అర్థమవుతుంది. కానీ ఖచ్చితంగా ఎంత అనేది చెప్పాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు అని చెప్పేసి రాధాకృష్ణ
చాలా స్పష్టంగా కూడా రాశాడు. అదేవిధంగా అప్పుల మీద చెల్లించాల్సిన వడ్డీలు అసలు లెక్కలు మాత్రం స్పష్టంగానే చెప్పారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దయనీయంగా ఉన్న నేపథ్యంలో అప్పుల మీద బడ్జెట్ పత్రాలు మరింత పారదర్శకంగా ఉండాల్సింది అనేసి నిపుణులు చెబుతున్నారని చెప్పేసి రాధాకృష్ణ తన కరపత్రికలో రాయడం కూడా జరిగింది. అంటే కూటమి ప్రభుత్వం రాబోయే సంవత్సరానికి ఎంత అప్పులు చేస్తుంది, అదేవిధంగా ఎంత వడ్డీ ఖర్చు పే చేస్తుంది, ఇవన్నీ కూడా చెప్పారు. కానీ ఈ గత 9 నెలలుగా చేసినటువంటి అప్పు వివరాలు మాత్రం ఎక్కడైనా స్పష్టంగా రాయలేదు. అదేవిధంగా గత ప్రభుత్వం దిగిపోయే నాటికే రాష్ట్ర అప్పు అంటే ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పు తర్వాత పాత అప్పులు మొత్తం కలుపుకుంటే 4 లక్షల కోట్ల సంథింగ్ ఎంతో ఉంది అని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్పింది. కానీ వీళ్ళు ఈ 9 నెలల్లో చేసినటువంటి అప్పు వివరాలు మాత్రం ఎక్కడ కానీ చెప్పలేదు. అదేవిధంగా 2024-2025 సవరణ ప్రకారం పన్నేతర ఆదాయం 7,000 కోట్లు అయితే పన్ను ఆదాయం 94,966 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ కింద 21,966 కోట్లు వచ్చింది. ఇప్పుడు 2025-2026 అంచనా ప్రకారం పన్నేతర ఆదాయం 19,119 కోట్లు, పన్ను ఆదాయం 1,09,006 కోట్లు, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్స్ కింద 32,382 కోట్లు, 84 కోట్లుగా కూటమి ప్రభుత్వం బడ్జెట్లో కూడా చెప్పడం కూడా జరిగింది. అంటే గతం కంటే చాలా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది ఎంతవరకు సాధ్యమనేది వాళ్ళే చెప్పాలా. ఎందుకంటే వీళ్ళకి వచ్చే ఆదాయం అంతా కూడా భూముల అమ్మకాల మీద, ఎర్రచందనం మీద అనేసి రాధాకృష్ణ చాలా స్పష్టంగా రాశాడు. మరి చూడాలి, మరి కూటమి ప్రభుత్వం బడ్జెట్ అయినా సరే ఇంప్లిమెంట్ చేస్తుందా, లేకపోతే ఆ డబ్బులు అయినా సరే సంపాదించగలదా లేకపోతే లేదా అనేది చూడాలి మరి.